ఈవిడ ఏం చెప్తుందంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు కానీ రావడానికి కొన్ని కారణాలు ఉండవచ్చును, నాకు జరిగినట్టుగా వేరే వాళ్ళకి జరగకూడదు, జనవరి 25కు ఈ అమ్మాయికి తాళి కట్టినట్టుగానే వేరే వాళ్ళకి తాళి కట్టాడు అన్న ఆలోచన ఆయన చేశాడు, కొన్ని విషయ వివరణలు ఉన్నాయని ఈవిడ చెబుతుంది. అధికారికంగా ఏంటంటే ఆజాద్ గారు అడ్వకేట్ గారు ముందుకు రావడం చేత అన్ని విషయాలు ఆయన గారికి అప్పచెప్తాము, దాని ద్వారా మిగతా ఆడవాళ్ళకి ఎలాంటి న్యాయ నిర్ణయాలు జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు మహిళా కమిషనర్ గారు అమ్మగారు తీసుకోవడమే కానీ, తెలంగాణ పోలీస్ అధికారులు తీసుకోవడమే కానీ, మిగతా న్యాయస్థానానికి కోసం అని చెప్పేసి ఈ రోజు బడుగు బలహీన వర్గాల జీవితాలన్నిటికీ ఒక ఆశాకిరణం అనుకున్న ఆ మహానీయుడి పైన కూడా అలాంటి అవాంఛనమైన దుర్భాషలు ఆడడం కూడా మనకి చాలా సిగ్గుచేటు. ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ వల్ల జోగినీలకు చెడ్డ పేరు, వాళ్ళకి జోగినిల వ్యవస్థ కూడా చెడ్డ పేరు, వాళ్ళ జోగిని కాదని నిర్ణయించారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, సాధు సత్పురుషులందరూ ఒక అఘోర అఖాడ నుంచి రాజేష్ నాథ్ గారు ఎంతో ప్రయత్నం చేసి ఆయన గారు ఆ అఘోర అఖాడకు సంబంధించిన వ్యక్తి కాదని రుజువు చేశారు. అఘోరి శ్రీనివాస్ డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నాడు. మిగతా స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి కోసం పూజలు చేస్తారు కదా, ఖచ్చితంగా వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది, ఖచ్చితంగా వస్తారు. అవునవును, వీళ్ళు కూడా పూజలు చేసి మమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటిది కాకూడదనే కదా ఒక శివరుద్ర సాధు ఈ రోజు బయటికి వచ్చింది. ఏంటంటే వేసుకున్న ఈ వేషాధారణ వల్ల మిగతా వాళ్ళందరికీ ఉన్న ఎవరైతే సమాజంలో సాధు సత్పురుషులే ఇలా ఉంటారేమో అన్న ఒక అపవాద పోతుంది కదా స్వామి. ఈ రోజు ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే ఛానలైజేషన్ లో ధర్మమేందో నిజమేందో నీతి నియమాలేందో చెప్పాం కదా మనందరము. చెప్పడం వల్ల ముఖ్యంగా జరిగింది ఏమిటి, ఇలా ఉండదు, మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చెప్పండి చెప్పండి చెప్పండి. ఆయన మోసపూరితంగా ముందుకొచ్చాడు. కొంచెం మీరు వెనక్కి జరిగితే బాగుంటది. మోసపూరితంగా రావడం అనేది తమిళనాడు రాష్ట్రంలో బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు అని చెప్పి ఒక ట్రస్ట్ ని మీరే ఇచ్చారు, డీటెయిల్స్ అన్ని వచ్చాయి. దాని ద్వారా అక్కడ బహిష్కరణ జరిగిందన్నారు, ఇండోర్ లో బహిష్కరణ జరిగిందన్నారు, డాక్యుమెంట్ వచ్చింది. అలాగే తెలంగాణలో ఏపీ ఇప్పుడున్న ఈ ప్రజెంట్ మనందరం బహిష్కరణ చేశాము, కానీ సంవత్సరం నుంచి మనందరం ఎక్కడ ప్రయత్నాలు ఎలా చేసినా కూడా ఊరుకున్నాం. ఈ వర్షిణి అనే అమ్మ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు పిలవండి. ఆ తల్లిదండ్రుల బాధ ఒకసారి మీరు చూడండి. ఏ తల్లిదండ్రులైనా సరే 3 నెలల నుంచి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ మనస్సాక్షులు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఆయన గారు ధైర్యంగా లైవ్ వీడియో కాల్ పెట్టి పెళ్లి చేసుకుంటున్నానంటే తల్లిదండ్రులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉన్నది. ఇప్పుడు వీళ్ళు కూడా ఆజాద్ గారికి ఆ విషయంలో కంప్లైంట్ చేశారు. ఆజాద్ గారు కూడా ఆ కేసు ఆజాద్ గారు టేకప్ చేస్తున్నారు. అంటే తదుపరి నిర్ణయాల్లో లాయర్ గారు ఏం మాట్లాడుతున్నారు అన్న ఉద్దేశంగానే మనం చట్టపరంగా ముందుకు పోతున్నాం. సాధు సత్పురుషులం కాబట్టి ఆపాల్సిన అవసరం మాకున్నది. ఆ పేరెంట్స్ తో మీరు మాట్లాడండి. రైట్, మాధురి గారు, సంధ్య గారు, మీరు అందరూ కూడా మొదటి నుంచి పోరాడుతూ ఉన్నారు. ఇవాళ అరెస్ట్ అయినట్టు కూడా తెలిసింది. ఏం మీరు నెక్స్ట్ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? వారిని మాత్రం శిక్షించదాకా మేము ఊకం. ఎందుకంటే మేము స్టార్టింగ్ నుంచి కూడా అన్యాయం అనేది పోవాలి, న్యాయమే గెలవాలని మేము స్టార్టింగ్ నుంచి కొట్లాడతాం. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు ఒక్కటై అలా న్యాయం గురించి మేము వచ్చాం, న్యాయం జరుగుతుంది. కానీ వీనికైతే సపోర్టబుల్గా ఎవరైతే ఉన్నారో మర్యాద దక్కదు. ఎవరికైనా సరే ఖబర్దార్, ఎవరైనా సరే వాడికి సపోర్టబుల్గా చేశారనుకో ప్రతి ఒక్క కమ్యూనిటీ అయ్యి మళ్ళీ ఒక్క రోజే మనం చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు వాడిని ఎట్లయితే అరెస్ట్ చేసినో ప్రతి ఒక్కరు అందరూ ఒక పట్టున వానికి శిక్ష మాత్రం వేపియాలి. ఆ పాపను మాత్రం వాళ్ళ అమ్మ నాన్నకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి వాళ్ళ అమ్మ నాన్న చాలా కుంగిపోతున్నారు, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బతున్నారు. అలాంటి బతుకు ఎవరు రావద్దామా, ప్రతి ఒక్కరు ఆడవాళ్ళ బతుకు పుట్టి ఉన్నారు. అమ్మాయి ఒకటి లేదండి, ఈ శ్రీనివాస్ గారు మాత్రమే ఉన్నాడు. నిజం చెప్పాలంటే మా పోరాటం ఇంత ముందుకు సాగిందంటే సో మీ మీడియా ముత్తులకి 2 చేతులు ఎక్కి నమస్కరిస్తున్నా. అలాగే కొంతమంది ప్రజలు, కొంతమంది శివరుద్ర గారు లాంటి వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. మాకు ఏ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సపోర్ట్ లేదు ఈ పోరాటంలో. కానీ ఈ పోరాటంలో మేము ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా, తిండి తిప్పలేకున్నా ఈ రోజు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. వాడికైతే నిజంగా జైలుకు పంపించడం జరిగింది. వాడికి బెయిల్ రాకోకుండా చేయాలి. వర్షిని దయచేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర చేర్చాలని మనసుకు కోరుతున్నా. మాట్లాడలేదండి, వర్షినితో మాట్లాడలేదు. ఈ శ్రీనివాస్ గారు ఇప్పుడు చూశాను, ఏంటంటే చట్టం తన పని తను చేసుకోబోతుంది, నేను వాళ్ళకి సహకరిస్తాను. వాళ్ళకి మేము అడిగిన క్వశ్చన్లకు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, చట్టం వాళ్ళ దగ్గర పోతుందా? నా కొడుకుని
చూడండి ఏం చేయాలి చేసి పెడతాను నా కొడుకు. నేను మాట్లాడితే వానికి దమ్మే లేదు అసలు. వానికి నేను మాట్లాడితే వాడు ఫోన్ కాల్ కట్ చేస్తాడు. వానికి నేను అంటే భయము. ఫస్ట్ నేను వాడిని గుట్టు రట్టు చేస్తాను, ఇప్పటికి భయం. వాడి కళ్ళలో కొంచెం కూడా భయం లేదు. ఆ వర్షిని కూడా ఆ వర్షిని నా పిల్ల ఎట్లా అంటావురా నువ్వు వర్షిని అని జైల్లో చిప్ప కూడా తినే రోజు వచ్చిందిరా నీకు, అర్థమైందా? వర్షిని నా కొడక ఏ ఆడపిల్ల అయినా జీవితం నాశనం చేయాలనుకుంటే ఖబర్దార్ ట్రాన్స్జెండర్ మాధురి ఉందని గుర్తుపెట్టుకో, అర్థమైందా? ఎంత బాధపడ్డామండి దేశవ్యాప్తంగా. ఈరోజు మీడియా ముఖంగా చాలా మంది కూర్చొని మాట్లాడుతున్నారే, ఈ పోరాటం ముందుకు తీసుకొని వచ్చింది ఎవరు? మేం కాదా? ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో సంధ్యాను శివరుద్ర గారు వాళ్ళు ముందు నుంచి దేశవ్యాప్తంగా మనకి పత్తాసిగా బలికింది అన్నట్టు వరకు ఈ రోజు మాత్రం కూర్చొని మాట్లాడుతున్నారే. మమ్మల్ని గుర్తించకపోయినా పర్వాలేదు, అవమానం చేయకపోయినా పర్వాలేదు, కానీ మమ్మల్ని గుర్తించండి అంతే అండి. ఎందుకంటే రియల్ గా ఇలాంటి ఫేక్ అని చెప్పి వచ్చిన తర్వాత వెంటనే ఇలాంటి వాళ్ళు ముందుకు రావడం, స్టార్టింగ్ నుంచి బయట పెట్టడం, ఒకటి ప్రతిది కూడా ఇందులో మీ హ్యాండ్ చాలా వరకు ఉంది. అండ్ దట్టు మీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి వాడి ఫేక్ అని చెప్పి బయట ప్రూవ్ చేశారు ధైర్యంగా. అందుకు కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం ఎవరైతే సపోర్టబుల్ గా ఉండి మనల్ని ఎన్ని మాటలు అవుతున్నాయి అన్నారో ఆ రోజు మేము ఎంత బాధపడ్డామో ఈ రోజు మాకు అర్థమవుతుంది. ఈ రోజు మేము మా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నమస్తే చేస్తున్నాం. ఈ రోజు మేము ఎంత బాధపడ్డామో ఇవాళ ఒక ఎదురుచూపు మాకయ్యి ఈ రోజు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం అస్సలు ఇడిచబెట్టదు. కానీ ఇడిచబెడితే మాత్రం ఇంకా డూప్లికేట్ బాబాల ఇంకా ఆడపిల్లల జీవితాలు డూప్లికేట్ బాబా రాడు. ఎందుకంటే గట్టిగా 7 నెలల నుంచి గట్టిగా ఫోకస్ పెట్టారని, 9 నెలలు గట్టిగా వీరి మీద ఉందా వెంకివేరు ఉందని ఇంకొక వేషధారణ వేసుకొని రావడానికి వాడికి రాడు కూడా. లేడీస్ అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ చెప్పుతో కొట్టి నా కొడుకుని బరాబర్గా కొట్టాలి. కొడుకు ఇలాంటి ఆడపిల్లలకు అన్యాయం చేసే నా ప్రతి ఒక్కరిని అఘోరా అని ఇప్పుడు డూప్లికేట్ వచ్చి వాడిని కాదు, ప్రతి ఒక్కరి చెప్తున్నా నా కొడుకులారా, ఆడపిల్లల తెరువు ఎవరైనా కొడుకులైనా పోయారో ప్రతి ఒక్క కమ్యూనిటీ ఇప్పటి నుంచి ఒకటవుతుంది. ఇన్ని రోజులు ట్రాన్స్ కమ్యూనిటీ ఏది ఒక్కటి కాలేదు, ఈ రోజు ఒకటైతే ఒక జోగిని వ్యవస్థ అన్ని ఒకటైనాయి. నా కొడుకులారా ఆడపిల్లల తెరువు పోయారా మర్యాద దక్కదు ఎవరికైనా చెప్తున్నాను. జాగ్రత్త. ఇంకంతే అండి. జై హింద్, జై సనాతన్. మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. ఇప్పటికే మోకిలా పోలీస్ స్టేషన్ లో ఎవరైతే లేడీ అఘోరి ఉందో తనపైన బెదిరింపులు, అలాగే ఒక కేసు నమోదవడం కూడా, చీటింగ్ కేసు నమోదవడం కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు తన్ని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. దీన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఆ అఘోరితో పాటు ఉన్న వర్షిని ఎక్కడుంది, వర్షిని పోలీసులు ఎక్కడుంచారు, తనకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, వర్షిని తల్లిదండ్రులు తన గురించి ఏమంటున్నారు, ఇక అదే విధంగా శివరుద్రస్వామి వర్షిని గురించి ఏం మాట్లాడుతున్నారనే డీటెయిల్స్ అయితే తెలియాల్సింది. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరి తంతు మనందరికీ తెలిసిందే. స్టార్టింగ్ నుంచి అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలోని అనేకమైన సంచలన ఆరోపణలు చేస్తూ రోడ్లపైకి వస్తూ పెట్రోల్ పోసుకుంటూ నేను చనిపోతాను నిప్పండించుకుంటానని బెదిరింపులకు దిగుతూ అనేకమైన టోల్ గేట్ల దగ్గర టోల్ ప్లాజా సిబ్బంది పైన దాడికి దిగుతూ సంచలనం సృష్టించిన లేడీ అఘోరి ఎటికెలకు వర్షిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కూడా మనకు తెలిసిన విషయమే. ఇక ఈ క్రమంలో ఒక మహిళ ఇప్పుడు తెరపైకి వచ్చి తన పైన కంప్లైంట్ ఇవ్వడం మోకిలా పోలీస్ స్టేషన్ లో మనం చూస్తున్నాం. చీటింగ్ కేసు, బెదిరింపుల కేసు కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఆ ఘోరి పైన ఇక తనని అదుపులోకి తీసుకున్నారు. ఇక తనని కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ లో అరెస్టు చేశారు ఈ లేడీ అఘోరిని. అయితే తనతో పాటు ఉన్న వర్షినిని కూడా పోలీసులు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం వర్షిని ఎక్కడుంది, శివరుద్రస్వామి ఈ అఘోరి గురించి అనేకమైన కామెంట్స్ చేయడం, తన గురించి మాట్లాడడం, అనేకమైన భయంకరమైన నిజాలు వెలుగులోకి తీసుకురావడం కూడా మనం చూస్తున్నాం. అసలు అతనేమంటున్నారు, ఇక అదే విధంగా వర్షిని తల్లిదండ్రులు కూడా మనకు తెలిసిన విషయమే, ఫస్ట్ నుంచి బాధపడుతూనే ఉన్నారు వర్షిని పెళ్లికి సంబంధించి. ప్రస్తుతం మరి పోలీసుల అదుపులో ఉన్న వర్షిని ఉంటే దానికి సంబంధించి ఆ వర్షిని తల్లిదండ్రులు ఏమంటున్నారు, ఈ మొత్తం డీటెయిల్స్ అందించడానికి ప్రస్తుతం మా ప్రతినిధి గౌతమి అందుబాటులో ఉన్నారు. గౌతమిని అడిగి తెలుసుకుందాం. రైట్ గౌతమి. రైట్, ఇప్పటి వరకు కూడా మనం పొద్దు నుంచి చూస్తూ ఉన్నాం శ్రీనివాస్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి అయితే వర్షిని ఎక్కడ ఉంది, ఎందుకంటే ఆ విజువల్స్లో మనం చూసుకుంటే వర్షిని ఎక్కడ కూడా కనిపించలేదు. మరి వర్షిని ఎక్కడ పెట్టారు, తనని వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా అప్పచెప్పే ప్రయత్నం చేస్తారా అన్న దానిపైన కూడా ఇంకా వివరణ రావాల్సింది. ప్రజెంట్ మనతో పాటు రుద్ర గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. రుద్ర గారు, శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు, ఆనందంలో ఉన్నారు. మరి వర్షిని పరిస్థితి ఏంటి, వర్షిని ఎందుకని కనిపించట్లేదు, అమ్మాయిని ఎక్కడ దాచారు, లేకపోతే ఎక్కడ పెట్టారు ఏంటి అన్న దానిపైన కూడా వాళ్ళు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించిన సమాచారం? అంటే చట్టపరమైన నిర్ణయాలు ఎలా ఉంటాయంటమ్మా, ఎల్లూరు శ్రీనివాస్ పైనే ఎఫ్ఐఆర్ ఉన్నది, అంటే డబ్బులకు సంబంధించిన విషయాల్లో. వర్షిని ఈ బిడ్డ పైన కేసు లేదు కాబట్టి
పోలీస్ అధికారులు అంత ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదనేది ఒక నిర్ణయం. ఇప్పుడు ఆజాద్ గారితో మేము మాట్లాడాము, ఆ విషయాలు నేను అడిగాను. ఇప్పుడు ముఖ్యంగా వర్షిణి ఏంటంటే గతంలో ఆవిడని నమ్మి అదే ఉజ్జయిన్ నుంచి తీసుకొని వస్తే అమ్మ 3 రోజులకి మళ్ళీ పారిపోయింది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఈ తల్లిదండ్రులకు రానియకుండా పోలీస్ అధికారుల సమక్షంలో నుంచే ఇప్పుడు శిశు రక్షణలు కొన్ని ఉంటాయి కార్యక్రమాలు ప్రభుత్వంలో చేస్తూ ఉంటారు. అంటే లైక్ కౌన్సిలింగే కానీ వాళ్ళు ఉన్న మెంటల్ ప్రెషర్ నుంచి ఆ స్ట్రెస్నెస్ తగ్గించడం, అంటే రీఫ్రెష్మెంట్. చాలామంది సైకియాట్రిస్టులు ఉన్నారు కూడా, ఇలాంటి వారి అందరి సలహాలు తీసుకొని వాళ్ళకి ఆ అమ్మాయికి ముఖ్యంగా ఏదైతే వశీకరణ కానీ మరుగుమందుకు సంబంధించిందే కానీ ఈ మానసిక ఒత్తిడి, శ్రీనివాస్ చేసిన ఈ 4-5 రోజుల్లో డ్రగ్స్ కూడా ఇచ్చాడు, మద్యం కూడా తాగింది అని చెప్పేసి తల్లిదండ్రులే గత